అబ్బా కొడుకులిద్దరూ ఇల్లరికప్పు అల్లుళ్ళని అందరూ ఎగతాలు చేస్తున్నారు. నలుగురు అనుకుంటారని నలిగిపోకూడదు సీను. ఒక్కరనుకునేలా అయినా వెలిగిపోవాలి. ఆ ఒక్కరు ఆ ఆద్యేనా? నువ్వు ఆపుతావా? సీను, బతకడానికి చాలా దారులున్నాయి. ఏ దారి ఎంచుకోవాలో తెలియక గాల్లోకి ఎగరాలనుకుంటున్నావో ఏమో. లేకపోతే ఇక్కడ గాలి పీల్చడం భారంగా ఉందని దూరం అవుతున్నావేమో. ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. ఆ తర్వాత ఏర్పాట్లు చేసుకో. ఒప్పేసుకున్నాడ్రా, అన్నయ్య ఒప్పేసుకున్నాడు. ఒరేయ్, నువ్వు తీసుకుపోరా వీణ్ణి. ఉండవే. ఓరి సీను, నీ పాస్పోర్ట్ నాకు ఇచ్చేస్తే త్వరగా తీసుకెళ్ళిపోతాను రా. అబీబీ అబీబీ, సబా ఖైర్ సబా ఖైర్. వస్తానంటే రేయ్, పాస్పోర్ట్ రెడీ చేసుకో. అయ్యో అబీబీ అబీబీ. ఒరేయ్, అదేదో త్వరగా ఇచ్చేరా వాడికి. ఏం మాట్లాడుతున్నావు? అవునండి. అంటే నేను చనిపోయినా నీకు ఓకేనా? అది నాకు సంబంధం లేని విషయం. అంటే నేను నిజంగానే విషయం తాగితే? తాగు, నాకేంటి? సినయ్య, ఏం చేస్తున్నావు? ముందు నాకు మాట ఇవ్వు. అది నొప్పిస్తావా లేదా? సరే రా. అంత పని చేశాడా? అవునండి. ఆ సమయానికి నేనెక్కడికి వెళ్ళకపోయుంటే ఇప్పుడు సీనయ్య మనతో ఉండేవాడా? మీరు చెప్పండి. అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికైనా తెలుసా? రోజు రోజుకి మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. మనసుకైన గాయం, దాని తాలూకు బాధ మనకి తెలియవు కదండి. తన స్థానంలో ఉండి ఆలోచిస్తే సరైన నిర్ణయాలు అనిపిస్తాయేమో. ఇప్పుడు సీనయ్యని ప్రాణాలతో కాపాడుకోవడం కూడా మనకి చాలా ముఖ్యం. ఇక్కడున్నప్పుడే సీనయ్య చచ్చిపోవాలనుకున్నాడంటే ఇక దుబాయ్కి వెళ్తే అక్కడ తన మన అనుకునేవాళ్లు ఎవ్వరూ లేరు. పొరపాటున ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు దిక్కు? నేను ఈ కోణంలో ఆలోచించలేకపోయాను జానకి. మరిప్పుడేం చెయ్యాలి? ఇక్కడే ఉంచేద్దామండి. ఇక్కడుంటే ఆద్య గురించి ఆలోచిస్తూ ఉంటాడనే కదా పరిష్కారం వెతుకుతుంది. ఆలోచించే అంత అవకాశం లేకుండా ఏదో ఒక పనిలో పెట్టేద్దాం. ఒకసారి జాబ్ కోసం వెళ్ళి ఉన్న జాబ్ పోగొట్టుకుని వచ్చాడు కదా. పోనీ మీరు చేసే వ్యాపారాల్లో ఏదో ఒక పనికి అలవాటు చేయండి. తనే మెల్లగా పని నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఏదైనా వ్యాపారం పెట్టిద్దాం. కనీసం సొంత కాళ్ల మీద నిలబడ్డాడన్న సంతోషమైనా మిగులుతుంది. ఏమంటారండి? ఎవరండి మీరు? ఏకంగా మా ఇంట్లోకే వచ్చేసారు. పారు, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? నేను మీ పద్దుని, ఈ ఇంటి ఆడపడుచుని. ఏంటేంటి? నువ్వు మా పద్మావతినవా? అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. పిఠాపురం జమీందారు గారి మనవడి వాళ్ళ మేనమామ కొడుకు పెళ్ళాంలా ఉన్నావు వదినా. తనెలా ఉంటుందో తెలియదు కానీ అలా ఉన్నానా? అంత బాగున్నానా? మరేమనుకున్నావు వదినా? ఇదిగో వెంటనే గుమ్మానికి తగిలించిన దిష్టిబొమ్మని ఇదిగా నీ నడుముకి వేలాడి తీసుకో. అదేంటి నవ్విపోరు? ఈ దగదగలో జనాలు చూశారనుకో దిష్టి పెడతారు. ఈ నగలేసుకునే పోయేలా ఉన్నావు. అమ్మో,
వద్దులే ఆ పని చేస్తానులే. ఇంతకీ ఏ పని చేస్తే ఇంత బంగారం నీ ఒంటి మీదకి వచ్చింది వదినా? నేను ఇంట్లోనైనా నడుం వంచనని నీకు తెలుసు కదా. మరి ఎలా వచ్చింది? దుబాయ్ సీనుది. పైసీను వదినా, ఈ విషయం అన్నయ్య బావగారికి తెలుసా? ఏ చిచి, నా కొడుకే. ఏంటంటే మన సీను ఇంతలాగా తోడేశాడా? మరి ఏమనుకున్నావు? బావుల్లో పెట్రోల్ తోడేస్తున్నాడంట. నెలకొక 1/2 కోటి ఈ అమ్మ ఒంటి మీద గుమ్మరిస్తున్నాడు. మ్మ్. అలాగా? మ్మ్. ఆ, వదినా వదినా, ఆ, నాకు ఒక నగ ఇవ్వచ్చుగా. రేపు మా పుట్టింటికి వెళ్తున్నాను. ఎల్లుండి రాగానే ఇచ్చేస్తాను. ఆ, నీ మెరుపుల మీద ఒట్టు. తిరిగి ఇవ్వడం ఎందుకులే కానీ మ్మ్. ఆ, ఆ, ఇది నువ్వు మొయ్యలేవులే, బరువు ఉంటుంది. ఆహా, ఆ, ఆ, ఇది బాగుంది కానీ ఇది నీకు నప్పదులే. ఆ, మ్మ్. మరీ పెద్దవైపోతాయేమో పార్వతి నీ చెవులకి. వద్దులే. అదది